మార్కాపురం పట్టణంలో బీజేపీ నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాలను బహిరంగంగా దహనం చేసి అవమానించారని ఆరోపిస్తూ సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మెహబూబ్ వలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సందర్భంగా మెహబూబ్ వలీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. అలాగే మహిళలకు అనేక ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్, బీహార్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని విమర్శించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం కారణంగా చూపుతూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని, మహిళల భద్రతకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేసి అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనా బాను, తర్లుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ కాసిం వలీ, మార్కాపురం పట్టణ కేకేసీ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు నిన్న అనగా 17వ తారీఖు 18వ తారీఖు మన పోలీస్ స్టేషన్ ఎదురుగా గడియారం స్తంభం ఆవరణలో మన భారతదేశ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మరియు అందులో ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి పటాం లాగా వాళ్ళు కాల్చడం, దీనికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలని మార్కాపురం పట్టణంలో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగిన వ్యక్తి మరియు కేబినెట్ హోదా కలిగినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటాలను కాల్చడం అంటే ఒక విధంగా మనం స్పష్టంగా చెప్పాలంటే మన రాజ్యాంగానికి వారు విరుద్ధంగా కార్యకలాపాలు చేయడము ఇది సరైనటువంటి సంజాయేషం కాదు. ఎందుకోసం అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా 17వ తారీఖు నెల లోక్సభలో ఆ బిల్లు వీగిపోవడం వల్ల వాళ్ళు రాహుల్ గాంధీ గారి యొక్క ఈ దిష్టి మామూలుగా ఈ చిత్రపటాలను మరియు కాల్చడమే కాకుండా కాళ్ళతో తొక్కడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ వ్యక్తులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో మేము ఇక్కడ మార్కాపురం పట్టణంలోని పోలీస్ శాఖ అధికారులకు సంబంధించి దాని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళల కోసం, మహిళా హక్కుల కోసం ఎప్పుడు అండగా నిలుస్తుంది. మహిళలను గమనించి వాళ్లకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించడానికి 73వ రాజ్యాంగ సవరణ మరియు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ మరియు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి దాంట్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెచ్చిందని ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరియు మీరు గమనిస్తే ఎప్పటి నుంచి అయితే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో అనేక రాష్ట్రాల్లో మహిళల మీద ఎలాంటి క్రైమ్ రేటు అనేది పెరిగింది తప్పక తగ్గలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిని కూడా కాంగ్రెస్ పార్టీ మహిళను గౌరవించే ఉద్దేశంతో భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పటేల్ గారిని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు నియమించడం జరిగింది. అదే విధంగా లోక్సభ మీరు స్పీకర్ కు సంబంధించి ఉంటే మీరా కుమార్ గురించి మాకు తెలిసిందే. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ మహిళలను నియమించింది. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. మీరు గమనించాలి, ఏ రాష్ట్రాల్లో అయినా మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఉన్నారా? ఒక ఢిల్లీ, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తప్పక మిగతా రాష్ట్రాల్లో ఉన్నారా? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. మరియు ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పాం ఏంటంటే ఎవరైతే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మరియు కార్యకర్తలు మన రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మలను కాల్చడానికి మరియు వాళ్ళ యొక్క చిత్రపటాలను కాల్చి కాళ్ళతో తొక్కి వాళ్ళ మనోభావాలను కాంగ్రెస్ పార్టీ కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బ తీసే విధంగా అయితే ఇలాంటి చర్యలకు పాల్గొన్నారో వాళ్ళ మీద తప్పకుండా మన పోలీస్ శాఖ అధికారులు వాళ్ళ మీద ఎక్కడ ఉన్నా కానీ వాళ్లకు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.